చదువు. కీర్తనలు 24. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యమును! యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ప్రాణముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, ఈ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోయులకు గూటి స్థలము దొరికెను. నీ మందిరం నందు నివాసించు వారందరూ ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వల్ల బలం నందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకలోయలో పడి వెలుచుండగా దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరి వారు దాన్ని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి ప్రయాణించారు. దేవుడి వాక్య కనిపించు. దేవుని సన్నిధిని కనబడును. దేవుడి పరిస్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి ప్రత్యేక రీతిలో ఈ దినమందు నా ప్రభావ అనుకోని విధానంలో వరణిస్తూ పరిస్థితుల్లో మీకు చేర్చారు. అందుకు మీకు ఎంతగానో వందల స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వెనడే చీకటి వేస్తున్న గద్దించి పాత్రలుగా బంధించి కొన్ని ఆచరిస్తున్నాం. అద్భుత రీతిగా మీరు ఆపరేషన్ సక్సెస్ చేశారు. దేవా, వాళ్ళ అక్క విషయంలో కూడా ప్రార్థన చేయించు. మీకు ప్రదాయం చేస్తున్నారు చేస్తున్నాం. వాళ్ళ పిల్లల విషయంలో కూడా నా ప్రభావ నా ప్రతి వేస్తూ తీసుకుని నాకు చెల్లిస్తున్నాం. బిడ్డ మా ప్రభావం నా తల్లి మీ యొక్క కృపను మీ ప్రేమలో బంధించి సాధన బంధువుల నుంచి మీరు నడిపించండి. సంఘంలో అద్భుత రీతిగా ఈరోజు నా ప్రభావ నా తల్లి స్లాబ్ వేయడానికి మార్గం చాలా చేసినందుకు నీకు నాకు చెల్లిస్తున్నాను. దేవా, నిరాటంకంగా నీకు మహిమకరంగా దేవా స్లాబ్ని నా తల్లి మీరు పూర్తి చేసినందుకు నీకు నాకు చెల్లిస్తున్నాను. దేవా, మీరు నా ప్రభ నా తల్లి మందిరం ఆలయం ఏంటి నా తల్లి స్తోత్రం. దేవా, ఈ యొక్క ఆలయం మా ప్రభ నా తల్లి పునాదుల వరకు నా తల్లి పూర్తి అయ్యే వరకు మీ సన్నిధి కాంతి మీ దక్షిణ హస్తం మీ రక్తంలో ప్రపంచాన్ని ప్రార్థిస్తాం. వదిలిపబడిన గొడవల రక్తము మా తల్లి మందిరంలో ప్రపంచండి. ముఖ్యంగా ఈ గృహంలో మీ రక్తం ప్రపంచండి కదా. వారి చిన్న పాపను మా తల్లి చిన్న కుమారు ప్రశాంతం కూడా మీరు ఇద్దరిని జ్ఞాపకం చేసుకుని వారి భవిష్యత్తు మీ చేతిలో ఉండగా బ్రైట్ ఫ్యూచర్ దయచమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రశాంతి విషయంలో మీ చిత్తమేంటో మీరు నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాయా. దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. పిల్లలు మీరు దీవించండి. మరలా మేము కలిగి పర్యంతరకు మీ సంతకాలు తోడుగా వచ్చారు. ముఖ్యంగా నా ప్రభ నాతోని మరి చర్చ్ కన్స్ట్రక్షన్ విషయంలో దేవా ఆత్మ మాత్రమే ఆరాధనకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా మీరు కొనసాగించమని ప్రార్థిస్తున్నాయా. కనికరించండి, కృప దయచండి, కృప దయచండి, కృప దయచండి, కృప దయచండి. మీ ముఖకాంతి ప్రకాశించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మనం అజిత్ గారిని ప్రేమపూర్వకంగా సంఘానికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాము. ఎందుకనగా చాలా దాతృత్వం చేత అయ్యగారు మనకు ఈ యొక్క చర్చి కార్యక్రమానికి బోర్డులు వేయడానికి గడిచిన కాలం ఉంటే మన అందరినీ సుఖంగా సజీవ సంఖ్యలో చేర్చి ప్రభావి మధ్యాహ్న కాల సమయంలో మరి గాయపేట సంఘం యొక్క చర్చి నిర్మాణంలో విషయంలో సేవ చేస్తున్నటువంటి సందర్భంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్పించి జరుగుతున్నదని మేము నమ్ముతున్నాము. నా ప్రభావం మీరు మాకు అనుగ్రహించినటువంటి మంచి ఆలోచనలను బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము. మరి ఈ సంఘం కొరకు ఈ నిర్మాణ విషయంలో సంఘం కొరకు కష్టపడుతున్న చాలా మంది పెద్దలు ఉన్నారు. మరి వర్ణశ్రీరమ్మ గారు, మరి విల్సన్ గారు, తర్వాత ఇంకా కొంతమంది ఇంజనీర్స్ కూడా ఇప్పుడు విన్నాం ప్రభా. వారందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, మరి వారికి శక్తి కొలది వారు కాంట్రిబ్యూషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. నా ప్రభా, వస్తు రూపంలో అయితేనేమి ఆర్థిక రూపాల సందర్భంలో అయితేనేమి ప్రభా, ప్రతి విషయంలో వారు ఎంతగానో ఈ యొక్క నిర్మాణ సందర్భానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ఈ సంఘంలో కూడా ప్రభా, మరి చాలామంది మీ ఆలయ నిర్మాణ నిమిత్తమై మరి ఇక్కడ కూడా సమర్పించుకొని మీ పేరిట కానుకలు ఇస్తుండగా వారందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంకా కొంతమంది మరి ఇవ్వాలనుకుంటున్నారు. వారిని కూడా త్వరలో ఇవ్వడానికి మార్గం సరళం చేయమని
విజ్ఞాపన చేస్తున్నాను. దయగలుగుతుంది ఈ దినం స్లాబ్ సందర్భంలో చేసే సందర్భంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి సైతాన్ శోభం లేకుండా, ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా అందరినీ కాపాడి ఈ యొక్క స్లాబ్ కార్యక్రమాన్ని జయకరంగా జరిపించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మరి ఈ సంఘాన్ని బహుగా ఆశీర్వదిస్తున్నారు. మరి ఈ సంఘంలోనే అనేక మంది సంఘ కాపరులుగా మరి వాడుకుంటున్నారు, ఇంతకుముందు కూడా వాడుతున్నారు. కొంతమంది మీ సన్నిధిలో చేరి ఉన్నారు. అందును బట్టి వారి సేవను బట్టి మరి గ్రామస్తుల యొక్క విశ్వాస జీవితం బట్టి ఈ యొక్క నిర్మాణ విషయంలో ఇంకా శ్రద్ధ చూపించి ఈ నిర్మాణ విషయంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి, ఈ సంఘస్థులు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు, మీకు కృతజ్ఞతలు ఏమన్నాకంటే నేను ఇంకా నా విశ్వాస జీవితంలోనూ ఆత్మీయంగా బలపడడానికి సంఘాన్ని మీరు బాగా ఆశీర్వదించి కాపాడి మరి ఒకసారి ఈ సంఘాన్ని నిర్మాణ విషయంలో ఆడపడుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి కాపాడి మంచి ఆర్థిక వనరులు అయితే ప్రతి విషయంలో మీరు సహాయం చేసి ఈ సిద్ధమైతే ప్రభావం ఆలయం త్వరలో కంప్లీట్ కావడానికి మీ సహాయం దయచేయమని, మీ నడిపింపు దయచేయమని, మీ సహాయం మాకు దయచేయమని విజ్ఞాపన చేస్తూ ఈ మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ కృపా ప్రేమ బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానంలో బంధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా ప్రేమతో మాకు ఇచ్చిన ఆహ్వానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సంఘపు పునాది నా ప్రభ నా తండ్రి, మీ నామంలో మీ రక్తంలో పునాది వేయబడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కీర్తన 87లో చెప్పబడిన రీతిగా దేవా ఇది యెహోవా వేసినటువంటి పునాదిని మీరు సెలవిస్తారు. ఇది యెహోవా గుమ్మము, నీతి మంత్రులు దీనిలో ప్రవేశించని సెలవించిన విధానంలో దేవా ప్రభువులతో నిర్మించిన మా బంధు రక్షణ అందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మా పెద్దలు వారి యొక్క ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాలేదు తండ్రి. వారి పదనంతా నా ప్రభు నా తండ్రి, వారి పిల్ల పరువుగా నిన్ను గణపరిచే గొప్ప ధన్యత మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇక్కడ ఈ సమయంలో వచ్చేది పిల్లలు నా ప్రభ నా తండ్రి, సోదరు నా ప్రభా తమ్ముడు ప్రదీప్ని బట్టి, కెల్జన్ బట్టి, మరి అలాగే వరుణశ్రీని బట్టి తండ్రి, తెలుగుల అంకుల్ దానమే అంకుల్ బట్టి, జయరాజ్ అల్లని బట్టి నా ప్రభా నీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. మరి శామ్యుల్ అన్న వారి యొక్క కుటుంబాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా పితలు నాగయ్య తాత, శంకరయ్య తాతని బట్టి నా తండ్రి, మోజస్ తాతని బట్టి తండ్రి, లక్ష్మణ తాతని బట్టి కూడా నా ప్రభా నా తండ్రి, మరి ఇంకా మా ప్రభా ఎంతమందిని మేము మర్చిపోయే వారందరినీ జ్ఞాపకం చేసుకుంటండి. సూత్రం దేవా ప్రతి ఒక్కరిపైన మీ గాయతామసం తోడుగా ఉంచి మీరు నానాటికి మీలో బలాభివృద్ధి నందుతూ ప్రయాణం చేయడానికి మీ కృప సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. సంఘం నానాటికి మీరు వంతన చెందని ప్రార్థిస్తున్నాం. సంఘ ఖాతాను బట్టి ఇక్కడ చేసిన నా ప్రభావం ఉపాధ్యాయులు అందం బట్టి ముఖ్యంగా నా ప్రభావం ఈ యొక్క మా తల్లి ఆలయమును కట్టడానికి నా నిర్మాణం చేయడానికి ఒక మంచి ఇంజనీర్ వారి పని వారిని నా ప్రభావ మీ జ్ఞానంతో నింపినందుకు నేను వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ఇది పూర్తి అయ్యేంత వరకు కూడా మీ ఆత్మ జ్ఞానంతో బెసడానికి ఇచ్చే జ్ఞానం దయచమని ప్రార్థిస్తున్నాం. అట్లాంటి అన్ని వాళ్ళు వేస్తున్న గతించి భద్రంగా బంధించమని ప్రార్థిస్తున్నాం. ఇందులో రాబోయే స్త్రీల కూటం కూడా బోధం చేస్తుందిగా, యుక్తిగల స్త్రీలుగా, దేవా నామం నీ నామం గణపరిచే స్త్రీలుగా, అనేక ఆత్మల సంఘంలోకి నడిపించే స్త్రీలుగా, జ్ఞానం కలిగిన నా ప్రభా ప్రవర్తించే స్త్రీలుగా సహాయం దయచేయండి. దేవా ఈ సంఘంకి వచ్చే పురుషులు పరిశుద్ధమైన చేతులంటే నేను గణపరిచే పురుషులుగా ప్రతి ఒక్కరిని నా తల్లి మీరు ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాం. అలా ఈ సంఘానికి వచ్చే ఎవరికి నేను ఎవరి నుంచి విడుదల పొంది పరిశుద్ధమైన ఎవరుగా ఈ యొక్క మా ప్రభా సంఖ్యలకు నా తల్లి దేవ నగరులకే చెక్కిన మూల స్తంభాలాగా దేవా ఎవరి స్త్రీలను ఎవరి సహోదరులు నా ప్రభా నా తల్లి నీకోసమే నా తల్లి నియమితం చేయబడిన విధంగా ఉండటానికి నీ యొక్క కృపాసనం దాల్చమని ప్రార్థిస్తున్నాం. అయా స్తోత్రం. చిన్ని పిల్లల జ్ఞానం ఏంటో వయసు దేవుడి మనుషులు పెంపాలా కూడా మీకు దాల్చుగాక. చర్చి పూర్తి కన్స్ట్రక్షన్ అయ్యే వరకు కూడా ఇక్కడ జరిగే ఆరాధన నిరాటంకంగా మేము జరిగించమని ప్రార్థిస్తున్నాం. గానా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ప్రతి ఆటంకం అట్లాంటి ఏ సమయం బ్రేక్ చేసుకుంటామని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ ద్వారా నా తల్లి మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని ఆవిరింపచమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతం అంతలో మీ ఆత్మ సంచారం కావింప చేసినందుకు నీకు కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం. ప్రయాసపడ ప్రతి ఒక్కరి ప్రయాసం ప్రభువులు వ్యర్థం కాలేదు ప్రభా. స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఈ సంఘం అంతా నింపబడి అనేక అన్ని జనులు ప్రభావం లాగా రావడానికి మీ కృప దయచేయండి.
ప్రార్థించమని మాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవా మా పిల్లల యొక్క ఆశీర్వాదం బట్టి మేము ఈ రోజు ఇలా ప్రార్థించగలుగుతున్నందుకు నేను స్తుతిస్తూ దేవా మరిసారి సంఘం ఇచ్చిన ఆహ్వానం బట్టి నేను స్తుతిస్తూ సంఘ పెద్దలను దేవా నా ప్రభా సంఘ యొక్క కమిటీని ప్రతి ఒక్కరు మీరు ఆస్వాదించమన్న జయస్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎగ్జామ్స్ ప్రతి క్వశ్చన్ స్పీచ్ కూడా రాకపోతే మీ సంగీతానికి వెళ్ళాలి. ఇక్కడ పాస్టర్ మా తల్లి పిల్లలు అనేకులు రివైవల్ చేయడానికి దేవా మేము నమ్ముతున్నాం కదా. ఒకప్పుడు స్త్రీల సమాజం ఎలాగా కాస్టింగ్ చేస్తే ఎంతమంది స్త్రీలు వస్తున్నారో అలాగనే ఆ తర్వాత స్త్రీల కుటుంబం రివైవల్ కావాలి. దేవా యూత్ కూడా రివైవల్ కావడానికి మీకు ఇక్కడ ఐక్యం కావాల్సిన దేవా నా తల్లి సంఘం పూర్తి అయ్యే వరకు నా ప్రభు అనేక ఆత్మలు పట్టబడడానికి మీకు ఇస్తారు. ఆత్మ జ్ఞానం మీరు దాయిచ్చండి, ఆత్మల భారం మీరు దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. దుష్ట శక్తులను కూడా ఏకంగా గర్దించమని ప్రార్థిస్తున్నాం. పాస్ గారికి మీ జ్ఞానం వివేకం అనేది అందరూ సహకరించాలని కమిటీ మెంబర్స్ నా తల్లి దేవ నా ప్రభావం వాళ్ళు అందరూ కూడా నా ప్రభావం నేను కనపడుతున్నా మీ కృపాస్థానం దయచేయండి. మరి ముఖ్యంగా నా ప్రభావ నా తల్లి నా అక్కని బట్టి అక్కకు ఆరోగ్యం దాయిచ్చిండాలి. మరి కేజీఎఫ్ ఇచ్చిన దేవా విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని మన ప్రేమను బట్టి నా ప్రభావ నా తల్లి అనేకులను సమర్పించిన రోజు దేవ నా ప్రభావ అనేక సంవత్సరాలుగా రాని వాళ్ళందరూ కూడా ఈ రోజు దేవ నా ప్రభావ సమర్పించిన విధానం బట్టి మీకు ఎలా ఆచరిస్తున్నాం. వచ్చిన ఒక్కొక్కరి బట్టి వారి వంశంలో వారి కుటుంబాలను మీరు ఆశ్రయించు. పని చేసిన ప్రతి ఒక్కరిని నా తల్లి వారి పని మీరు ఆశ్రయించు. ఇది నీది యెహోవా నామం కట్టబడే నీదిలో దేవానికి మహిమకరంగా నా తల్లి పూర్తి అవడానికి ప్రయత్నం. మరి పాస్టర్ గారికి పాస్టర్లకు ఈ కుటుంబంలో ఆరోగ్యాన్ని బలని శక్తిని అందరినీ సమాధానం కలిగించండి. సమస్త జ్ఞానం కూర్చున్న దేవుని సమాధానం దాయించండి. నా చేసినప్పుడు ప్రార్థిస్తున్నాం. నేను ఏ దోషము
ఇద్దరిద్దరి మహిళలను వాళ్ళు మాట్లాడాలి అని ఏమైనా చేస్తున్నారంటే అది ఏంటి అంటే వాళ్ళ యొక్క క్రీస్తులు అని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేసేటటువంటి నీచమైన పనులు, నీచమైన మాటలు, నీచమైన క్రియలను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే దేవుడు మనకిచ్చిన తలాంతులు మనం ఎప్పుడు కూడా వాడుకోవాలి. దేవుడికి మహిమకరంగా ఆయన ఇచ్చిన కిరీటమును ఎవడను అపహరించకుండా మీరు గట్టిగా కొట్టుకోండి అని ప్రకటన గ్రంథంలో తేజగా రాయబడింది. వాడు అపవాదికి సాతాడు, వాడు దేవునికి విరోధమైన విధానంలో మరి దేవునికి ఎవరైతే ఇష్టంగా ఉంటారో, దేవుని మహిమపరచేవాళ్ళు, గణపరచేవాళ్ళు, దేవుడితో మాట్లాడేవాళ్ళు, దేవుడితో సహవాసం చేసేవాళ్ళు, ప్రశాంతంగా ఉన్నటువంటి ఏదైనా తోటలో వాడు కలవరం లేపాడు. వాడి పని అంతే. వాడు పడద్రోయబడ్డాడు. వాడి యొక్క రూపురేఖలన్నీ కూడా ముఖం పచ్చడైపోయింది. అంటే అర్థమైంది, వాడి రూపురేఖలు మారిపోయాయి. అందుకే పొట్టతో పాకమన్నాడు. ఆ యొక్క పాము లక్షణాలు ఏంటంటే నీకు అందరూ తెలుసు. పాము లక్షణాలు ఏంటి? త్వరగా చెప్పాలి. పాము లక్షణాలు ఏంటి? సైన్స్ చదివి అందరూ తెలుసు కదా. పాము తన గుణం దాన్ని తింటుంది, మళ్ళీ ఏం చేస్తుంది? వేరే గుణం కూడా తింటుంది. చూసినారా? ఎవరైనా కూడా వాళ్ళకి ఇచ్చిన సమయం కాకుండా వేరే వాళ్ళ సమయం కూడా దొంగిలిస్తున్నారంటే దొంగలు ఒకటే పాము లక్షణాలు కలిగి ఉంటాడు. తన గుళ్ళను తాను తినడమే కాకుండా వేరే పక్షి గుళ్ళనన్నిటినీ తినేస్తుంది. దాని బతుకు అంతే. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇలాగా వేరే వాళ్ళ బ్రతుకులను పాడు చేయడానికి మానవ మృగాలు కొన్ని దేశంలో, సంఘాలలో, ఇళ్లలో, సమాజంలో పెంచమైపోతున్నాయి. అందుకే ఎక్కడ చూసినా కూడా ఇదే గొడవలు వస్తున్నాయి. ఆ దేశం ఏమైపోతుంది? అపవిత్రత దేశమంతటా. మన దేశంలో ఇంకా చెప్పనవి కాని విధానంలో వింటున్నాం. రోజుకొక దేవుడికి విరోధమైనటువంటి న్యూసే. దేశం అపవిత్రమైపోయింది. తర్వాత కనుక దేవుడు కూడా ఊరుకుంటాడని అనుకుంటున్నారు. ఏం పర్వాలేదు, వాళ్ళు చెప్పేది కూడా దేవుడి మాటల వాళ్ళు. అయితే ఇప్పుడు ఏమైపోయింది అని అంటే దేవుడికి కోపం వచ్చేసి వాళ్లకు తినటము మార్చిపత్రి అంటే చేదు. వాళ్ళ అన్నం తిన్నా కూడా చేదే ఉంటుంది. కడుపులో చేదే, సరిగా జీర్ణశక్తి కాదు. తర్వాత కడుపు గాబరా అయిపోయి కొందరు చెప్తా ఉంటారు కదా, కడుపు నొప్పి, ఇంకా కడుపులో అజీర్తితో ఉండేటటువంటి రోగాలు, కడుపు జబ్బులు వస్తాయి. ఒక రాజు కూడా దేవుడి విరోధంగా చేస్తే కడుపు జబ్బుతో చస్తాడు. దేవుడు చెప్పిన మాటలు నిర్లక్ష్యం పెట్టి సొంత ఆలోచనలో, సొంత తలంపులో మూర్ఖత చొప్పున, ఉదయం మూర్ఖత చొప్పున దైవజనుడు చెప్పినా కూడా విన్న దేవుని చేత పంపబడిన ప్రవక్తలు నువ్వు చేసేది మూర్ఖ ప్రవర్తన, ఇలా నువ్వు చెయ్యొద్దు అంటే చెప్పిన వాళ్ళనే మరి తిట్టేసి అలా చేసినందువల్ల అతడు కడుపు జబ్బుతో చస్తాడు. తర్వాత ఇక్కడ కూడా ఏమైపోయింది అంటే వాళ్ళకు తాగడానికి చేదు నీళ్ళు అంట. ఈ యొక్క చేదు నీళ్ళు అని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలీయుల ఇళ్లలో దేవుడు స్వచ్ఛమైన నీటిని, తర్వాత ఫరో వాళ్ళ ఇళ్లలో, ఐగుప్తుల ఇళ్లలో ఏముంది? గట్టిపండి, రక్తము. ఎక్కడ చూడు రక్తమే, నీళ్ళు రక్తమైపోయినాయి. వాళ్ళకి షాక్ అయిపోతున్నారు. అదేంటి? ఇశ్రాయేలీయుల ఇళ్లలోనేమో మంచి నీళ్ళు ఉన్నాయి, ఐగుప్తుల ఇళ్లనేమో రక్తం నీళ్ళు. దాన్ని ఎలా తాగుతారు? తాగిన వాళ్ళు చస్తారు. చేదు నీళ్ళు తాగిన వాళ్ళు కూడా చస్తారు. ప్రకటన 8:11 కూడా తేటగా రాయబడింది. ప్రకటన 8వ అధ్యాయం 11వ వచనం. అందువలన చూడండి, నీళ్లలో 3వ భాగము మార్చిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులు అనేకులు చస్తున్నారు, చావలేక బతుకుతున్నారు. కడుపు జబ్బులతో, అనేక రోగాలతో నీరసించిపోయి ఇలాగవుతున్నారు. అలా వచ్చినప్పుడైనా ఇది మా పాపం బట్టి వచ్చింది, మా అవివేకాన్ని బట్టి, మా గర్వాన్ని బట్టి, అహంకారం బట్టి అని దేవుని వైపు తిరగటంలా మార్చుకోరు. హృదయ మూర్ఖ ప్రవర్తనతో ప్రవర్తిస్తున్నారు. అందుకనే దేవుడు వాళ్ళకు మార్చిపత్రి తాగుటకు చేదు నీళ్లు నేను వారికి ఇచ్చుచున్నానన్నాడు. ప్రస్తుతం కొందరి
చెరిపేటటువంటి గుంట నక్కలు ప్రవేశిస్తాయి. వాక్యం ఎప్పుడో చెప్పాడు దేవుడు. వాడి తోడేళ్ళలా ఉంటారు కానీ గొర్రె చర్మం ధరించుకుంటారు. వాళ్ళు గొర్రె చర్మం ధరించుకుని గొర్రెలని మీరు అనుకుంటారు, పొరపాటు కాదు. వాళ్ళ స్వభావం అంతా ఈ యొక్క తోడేల యొక్క స్వభావం. లేకపోతే వీడు వచ్చేది ఎందుకు వస్తాడు అపవాది అంటే వాడు దొంగతనము, హత్య, నాశనం ఈ 3 చేయడానికి వస్తాడు. అంటే మన యొక్క సమయాన్ని, మన యొక్క తలాంతులను వాడు లాగేసుకోవడానికి వస్తాడు. తర్వాత వాడు ఏం చేస్తాడు, నాశనం అనే గొంతులకి అమ్ముకుంటాడు కానీ వాడే ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత చూడండి, అందుకే అంటున్నాడు కదా, వారు నన్ను తృణీకరించి వారితో మీకు క్షేమం కలుగునని. తృణీకరించి వారితో అంటే వేరే వాళ్ళకంతా అవి ఇవని కళ్ళబొల్లి మాటలు చెప్పి గొడవలకు కారకులు అవుతూ ఉంటారు. ఇంకేం కాదుకో, ఇలా చెప్పు, అలా చెప్పుకో, మాట్లాడుకో అని పంపిస్తుంటారు. ఆ సంఘాలలో కుయుక్తులు చేసేవాళ్ళు, కుటుంబాలలో, సమాజంలో, లేదా ఉద్యోగాలలో, లేదా పనులలో ఇవి జరుగుతూ ఉంటాయి. అందుకే దేవుడు ముందుకే ఈ మాట మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఏం కాదుకో, క్షేమం కలుగునని చెప్తారు. అలా చెప్పకూడదు. దేవుడు చెప్పమంది చెప్పాలా. కీడు వస్తుందంటే కీడు వస్తుందనే చెప్పాలి. కానీ మనలో కీడు వస్తుందంటే అట్లా చెప్పకూడదు, చెప్పించకూడదు కదా, దీవించాలి కదా. దీవించేటప్పుడు దీవించాల్సిందే చెప్పాలి. దేవుడు చెప్పించవలసింది ఏది శాపం అది శాపమనే చెప్పాలి, ఏది దీవెనది దీవెననే చెప్పాలి. ద్వితీయోపదేశ కాండం 28లో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే 14 వరకు ఉన్నాయి. 15 నుంచి చదివితే అన్ని శాపాలు ఉన్నాయి. ఆ కోవకు ఎవరు వస్తారో వాళ్ళు ఎవరు చెప్పనవసరంలా, ఆల్రెడీ రాసేశారు దేవుడే. ఈ విధానంలో ఉంటే మీరు శపితమైన వాళ్ళు అని. అక్రమంగా ఎవరిదైనా దోచుకున్నా, ఎవరిదైనా అప్పు తీసుకొని ఎగ్గొడితే, అప్పు తీసుకుంటే శాపం, ఇవన్నీ ఉన్నాయండి. మీరు చదువుకోండి తర్వాత. లేదంటే దేవుని యందు మాట శ్రద్ధగా విని, వాక్యంలో ఉన్నది విని, కలిపి సరిపడి బోధ కాకుండా శ్రద్ధగా విని, దేవుని స్వరాన్ని విని అది గ్రహించి అర్థం చేసుకొని సరైన విధానంలో వాక్యం చెప్తే వాళ్ళకి ఎంత ఆశీర్వాదం. వాళ్ళ ఆశీర్వాదం చూసి ఓర్చలేని వాళ్ళు ఉంటారు. యేసయ్య దరిద్రుడయ్యాడు ఎందుకు? మనల్ని ధనవంతులా చేయడం కోసమే, కానీ మనం వికారులుగా చేయమని లేదు వాక్యంలో. వాళ్ళ యొక్క అవివేకాన్ని బట్టి వాళ్ళు వికారులుగా ఉండి ఎవరైనా ఆశీర్వదించబడుతున్నారంటే వాళ్ళకి బాధగా ఉంటుంది. ఓర్చలేని తనం. ఎవరైనా మంచిగా ఉన్నారంటే ఓర్చలేని తనం. ఎవరైనా పైకి వస్తున్నారంటే ఓర్చలేని తనం. అలాంటి మూర్ఖ స్వభావం ఉంటే దేవుడికి క్షమించడు కాక క్షమించాడు. ఇక్కడ తేటగా చెప్తున్నాడు. అది వాళ్ళ మాటలు కాదు, కానీ వాళ్ళు భ్రమపరిచే మాటల్లో మనుషులను భ్రమ పెట్టుకున్నారు అంటాడు. కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనం బట్టి పలుకులు, తమ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. తర్వాత యెహోవా మాట విని, అది ఇందాక నేను చెప్పింది, అది శ్రద్ధగా దేవుని మాట వినాలి. యెహోవా మాట విని గ్రహించినట్టు ఆయన సభలో నిలుచువాడు. యథార్థ మార్గంలో నిలిచేవాడు ఎవడు? ఎంత తేజగా కీర్తన 15లో రాయబడింది. మీరు తర్వాత చదువుకోవాలి. ఈ యొక్క సమయమందు దేవునికి యథార్థమైన జీవితమే కావాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కీడు వస్తుందంటే వస్తుందనే చెప్పాలి, కీడు రాదని చెప్పకూడదు. మీరు చేసే ఈ పనులకు దేవుని ఉగ్రత వస్తుందంటే వస్తుందనే చెప్పాలి, రాదని చెప్పకూడదు. అలా చెప్పితే అబద్ధం అని. అందుకే ఇక్కడ వీళ్ళంతా కూడా అలా చేసి దేవుని ఉగ్రతకు గురైపోతున్నారు. మళ్ళీ అంటున్నాడు చూడండి, చదవమా 19. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి. దేవుని యొక్క మహోగ్రత, వాళ్ళు రాదని చెప్పారు కదా, ఇదిగో నేను పంపిస్తున్నాను. హఠాత్తుగా ఆ యొక్క కేరళ ప్రాంతంలో అదంతా వస్తుందని హఠాత్తుగా, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ చాలా హఠాత్తుగా జరుగుతుందని ఎవరు అనుకోలేదు. యెహోవా మహోగ్రత అయిన పెనుగాలి. చూడండి ఎంత చక్కగా, అది మామూలు కాదంట, భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగునంట. వాళ్ళ తల మీదకి అని ఎందుకు ప్రత్యేకంగా చెప్పినా అంటే వాళ్ళ తలంపులన్నీ కూడా పాపపు తలంపులే, అపవాది యొక్క తలంపులు, సాతాను యొక్క తలంపులు, లూసిఫర్ యొక్క తలంపులు. అందుకని ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించినప్పుడు యేసు ప్రభువును చంపాలి అని వచ్చాడు. అలాగనే హేరోదియలో అపవాది
అలాగా చెప్పమని దేవుడు చెప్తే ఏం చేసినా చెప్పాల్సిందే మనం. అది మీరు చూస్తే 1 కొరింథీ 14వ అధ్యాయంలో అక్కడ తేటగా రాయబడింది. ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు తప్పు చెప్తే కూర్చున్న వాళ్ళకు పరిశుద్ధాత్మ బయలుపరిచినప్పుడు ఆ వాక్యం చెప్పే వాళ్ళు మౌనంగా ఉండాలి. ఈ బయలుపరిచిన వ్యక్తి చెప్పాలి. నేను అలా మధ్యం చెప్పాను. అయిపోయిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు చెప్తా, ఇదిగో ఇవి అని లేఖనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా చెప్పమని మన వాళ్ళే చెప్పింది ఒకప్పుడు. కొన్ని సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ ద్వారా ఈ కమిటీలు నియమితమైనాయి. క్రమం లేదు, నిన్న క్రమం తప్పిపోయింది. శృతి పాట పాడినారా నిన్న? లేదు, శృతి క్రమం తప్పిపోయింది. అక్రమమే జరిగిందంతా అక్రమం చేయవాన్ని దేవుడు క్షమించాడు. యాక్చువల్గా ఇక్కడ మనం ఆదివారంలో చూస్తున్నాం, సెక్రటరీ లేకపోతే ఎవరు నడిపించారు? ట్రెజరర్. మరి ట్రెజరర్ నడిపించారు కదా, నడిపించిందని చూడండి. ఇవన్నీ దేవుని సంఘంలో ప్రతిదీ దేవుడు లెక్కడుతాడు. మన ఇష్టాన్ని చేయడం కాదు. అందుకే చూడండి, ఇక్కడ పెళ్ళున వాళ్ళ తల మీదకి అంటున్నాడు ఎంత చక్కగా. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగున అంట. తన కార్యములు సఫలపరచు వరకు, వాళ్ళ కార్యము అయిపోయేదాకా, వాళ్ళ యొక్క హృదయాలోచన నెరవేర్చే వరకు యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించరు. చూడండి, అంత్య దినాల్లో అపవాది ఇలాగనే చేస్తాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. అప్పుడే లేఖనంలో తేటగా చెప్పాడు, నిలువరానికి నిలుస్తుంది, దేవుని మందిరంలోకి వస్తారు, జాగ్రత్తగా ఉండండి. అటు ఇటు మీరు భ్రమలో పడిపోవద్దండి. ఎవరు చెప్పిన మాటలు వినొద్దు. మీకు ఇచ్చినటువంటి దాన్ని మీరు యూజ్ చేసుకోండి. యవనస్తులు ఎంత చక్కగా ఈరోజు పాల్ అలర్ట్గా సౌదామిని కొన్ని సంవత్సరాలుగా బైబిల్ స్టడీలో ఆత్మీయంగా దేవుడు ఆ బిడ్డను వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రమాన్ని మనం బ్రేక్ చేయకూడదు. అందుకని ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా ఎంత తేటగా మాట్లాడుతున్నాడు. ఇందాక చదివారు 18వ వచనము. నా బుద్ధికి మించినవి ఎన్ని కలవట? 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షంలో పక్షిరాజు జాడ. అంతరిక్షంలో పక్షి ఎటువైతే ఎవరైనా గుర్తిస్తారా? చూడండి ఎంత తేటగా. ఈ జ్ఞాని అయిన సొలొమోను రాశాడే కానీ ఈ జ్ఞాని అజ్ఞాని అయిపోయినాడు. కారణం, అవివేకమైన భార్య యొక్క మాటలు విని ఈ యొక్క సొలొమోను రాజు యెహోవాకు ఉగ్రతను సమీక్షించాడు. దేవుని కోపానికి గురైపోయాడు. ఇంత జ్ఞాని, ఈయన జ్ఞానం అడిగాడు. ఏ జ్ఞానం అడిగాడు? ప్రజలను ఏదే జ్ఞానం ఇవ్వండి దేవా అని అడిగినాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానం అడగలేదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మ సంబంధమైన జ్ఞానం అడిగి ఉంటే అతని భార్యలు చెప్పే మాటలకు చిల్లైపోయేవాడు కాదు. దేవుని ద్వారా దర్శనం చూశాడు. దేవుని ఇక ప్రసన్నత, ప్రత్యక్షత ఉంది. అది వరకు తర్వాత లేని రాజులకు లేని ఘనతను దేవుని జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ చెరిపివేసుకున్నాడు. తన జ్ఞానాన్ని చెరిపివేసుకున్నాడు. అపవాది సాతాను కూడా వాడు ఈ యొక్క లూసిఫరు మగవాడు. లూసిఫర్ అది కాదు, మామైనాక అది అని రాయబడింది. వాడు మగవాడు. ఆ మగము ఈ యొక్క స్త్రీ అనేటువంటి అవ్వను మోసగించినప్పుడు ఆదాము లేకపోవడం. వాడు ఒంటరిగా ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తాడు. కానీ దేవుడైతే ఊరుకోడు. వాడి టార్గెట్ వాడుకుంటుంది. దేవుడి ఉగ్రత దేవుడు చూపిస్తాడు. హవ్వ యొక్క బాధను చూసి తండ్రి అయిన దేవుడు దానికి ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడంటే వెంటనే తల్లి అయిన మరియ స్త్రీ ద్వారా యేసయ్యను ప్రతిపింపజేసి యేసయ్య ద్వారా తన చిన్నగొట్టేసి తల్లి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకన్నది పరలోకం నుంచి కిందికి తోసివేయబడింది. ఇక పరలోకంలో దానికి స్థలం లేదు. చూడండి, మొదట ఏమో దేవుడు కొంత శిక్షించినాడు. ఆ శిక్షకు అది వచ్చుకోలే, ఇంకా రెచ్చిపోయింది. అందుకని అప్పుడప్పుడు సభ జరిగేటప్పుడు వెళ్ళేది. యోబు గ్రంథంలో దేవుని సభ జరిగేటప్పుడు అటు ఇటు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే అటు ఇటు నుంచి వచ్చినావు. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? యోబు గురించా? దేవుడు అతని గురించి నీకు ఇంత చెడ్డగా ఆలోచన ఎలా వచ్చింది? నువ్వు సరే, నువ్వేం చేసుకున్నా చేసుకో. ఏం చేస్తున్నా అతనికి ఎంత మాత్రం కూడా ఆ యొక్క సన్నిధి నుంచి, నా ప్రేమ నుంచి, నా భక్తి నుంచి, నా శక్తి నుంచి, ప్రభావం నుంచి ఎప్పుడు కూడా కొంచెం కూడా పక్కకు పొరగడు. నా పరిధిలో ఉన్నాడు. ఎన్ని పరీక్షలు పెట్టింది,
కొనుక్కో. తర్వాత చూడండి, బండ మీద సర్పం కూడా ఎక్కడి కింద మనకు తెలియదు, కానీ కొన్ని తెలుస్తాయి. అంటే నాగుపాము కొన్ని తెల్లగా పడుతుంటాయి కదా, మీరు చూస్తుంటారు బండ మీద తెల్లగా. చాలా వాటిలో అయితే మనం కనుక్కోలేము. అప్పుడే దాన్ని బట్టి కొందరు మాత్రమే ఆ కుసుమ అవన్నీ చూస్తుంటే ఇలా పోయింది అని అనుకుంటాం. అందుకే బండ మీద సర్పం జాడ, నడి సముద్రంలో ఓడ. ఇప్పుడు ఓడ పోయింటుంది, మళ్ళీ వెంటనే ప్రవాహం వచ్చేస్తుంది సముద్రంలో, ఎక్కడ తెలియదు. నడి సముద్రంలో ఈ యొక్క ఓడ యొక్క జాడ, కన్యకతో పురుషులు జాడ. పాపం చేసే స్త్రీ పాపం చేసి మూతి తెచ్చుకుంటారు, నాకేం తెలీదు అని ఎరగనంట. వాళ్ళనే నంగనాచుతు గమనాలు అంటుంటారు. ఎన్ఎన్టీవీ అని మా రూబీలందరూ పెట్టినట్టు కొంతమంది అలాగ వస్తుంటారు. ఎన్ఎన్టీవీ అంటే వేరే వాళ్ళకి అర్థం కాదు. ఏంటన్నా అంటే నీకు తెలియలే బాబా వాళ్ళు ఎన్ఎన్టీవీ నంగనాచుతు గమనాలు. తర్వాత అర్థమైంది, ఓహో అలాగనా. చూడండి, వాళ్ళు మారినారు అని అనుకుంటుంటారు, రక్షణ వచ్చింది అనుకుంటారు, కానీ రక్షణ ఉండదు. వాళ్ళ పాపం జీవితం మరలా ఉంటుంది. వాళ్ళ మొదటి పాపం జీవితం అలాగే ఉంటుంది. నిజమైన రక్షణ వాళ్ళలో ఉండదు. చూడండి ఎంత చక్కగా ఇక్కడ పరిశుద్ధాత్మ జారుని యొక్క చర్యలను అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషం ఎరగను, ఏ పాపం ఎరగనంటే చేసేవన్నీ చేసి ఏం తెలియనట్టుగా నటించే బ్రతుకులు వద్దు. ఈ రాత్రి కాల సమయమందు దేవునికి ఇష్టంగా మనం జీవిస్తాం. ఈ హేరోదియా ఏం తెలియనట్టుగా డాన్స్ వేయించి యోహాను తల అడిగింది. కారణం ఆమె పాపం బయట పెట్టినందుకే. ఆమె తప్పును ఇక్కడ యోహాను చెప్పినందు వలనే. కానీ యోహాను చనిపోలేదు, సజీవంగానే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హేరోదు వాళ్ళు భయంకరమైన నరక అగ్ని గంధకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని యొక్క ఉగ్రత వాళ్ళకి వెళ్ళిపోయారు. అలాగనే కింగ్ సౌలు కూడా దావీదు అంత మేలు చేస్తే కుటుంబాలకు మేలు చేయాలి, కానీ కీడు చేయకూడదు. ఇప్పుడు ఎంతోమంది నా ఆత్మ సంబంధమైన పిల్లలు ఉన్నారు, ఎక్కడెక్కడైనా వాళ్ళు మంచిగా దేవుడు వాడుకుంటున్నారు. ఎక్కడున్నా కూడా కనీసం నేను వస్తున్నానని తెలిస్తే వెంటనే వాళ్ళు వచ్చేస్తారు. అక్క వాక్యం మేము వినకపోయినా కనీసం ప్రే చెప్పుకుంటూ వెళ్తామంటారు. గార్గేపురంలో కూడా ఇంకా కర్నూలులో కొన్ని ఫోన్ చేశారు, కానీ వెళ్ళలేదు. సడన్ నాతో పని వచ్చింది, టైం లేదు, నాకు మళ్ళీ చర్చిలో మెసేజ్ ఉంది అని మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇంకొకసారి వస్తానమ్మా ఏమనుకోవద్దన్న. మంచి స్పీకర్ మనకి ముందు వాక్యం చెప్పింది. ఇక్కడ ఫస్ట్ మన శ్రీగారి ఇంటికి పెట్టినప్పుడు ఆమె వచ్చింది, మిరియాం కాదు రాజకుమారి మహిమక్క. ఆ రోజు భార్యకులు వచ్చింది, ఆఫీసుని పెట్టి ఆమె మళ్ళీ పాపము అక్క ఒక్కసారి మళ్ళీ వచ్చుకోండి అక్క, బాగుంది ఆరోగ్యము, కానీ మళ్ళీ రండి అని పాపం ఎన్నిసార్లు పిలుస్తుంది, టైం కుదురుతుంది. ప్రార్థన చేయండి, రాజకుమారి మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయమని చెప్పింది. ఎప్పుడు ఫోన్ చేసినా సంఘం ఎట్లుందాక మన స్త్రీలు బాగున్నారా అని అడుగుతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ఆమె ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ మెసేజ్ ఇచ్చి. ఇంతకుముందు ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది, అయినా మన సంఘాన్ని విడిచిపెట్టదు. ఎందుకు అంటే దేవుని ప్రేమ అలాంటిది. అందుకనే ఇక్కడ చూడండి, ఈ యొక్క కింగ్ సౌలు కూడా అలాగనే సప్పిర కూడా, ఈ యొక్క అననీయ సప్పిర వీళ్ళందరూ కూడా హేరోదియా దేవునికి విరోధంగా ఏకీభవించారు. తర్వాత ఆహాబు యెజబెల్ కూడా ఈ యొక్క మనం చూస్తే ఎంత బాధాకరమైన విధానంలో ఏలియాను బాధ పెట్టారు. కానీ ఏలియా దేవుడు ధైర్యం చెప్పి ఆ తర్వాత ఎంతమంది శిష్యులు శ్రేష్టమైన ఎలీషాను శిష్యులుగా ఇచ్చారు. ఈయననేమో 7 అద్భుతాలు చేస్తే ఆ శిష్యుడు 14 అద్భుతాలు చేశారు. నా పిల్లలు కూడా అనేక చోట్ల దేవుడికి నాకంటే ఎక్కువ వాక్యం ప్రకటిస్తున్నారు. హైమావతి వీళ్ళంతా వాళ్ళ పాస్టర్లు చెప్పి నాకు ఫోన్ చేసి సంతోషపడుతున్నారు. పందిపాడులో ఇంకా కొంచెం పంచలింగాలు అక్కడక్కడక్కడ స్ప్రెడ్ అయిపోయినారు మన వాళ్ళంతా. హల్లెలూయా, హల్లెలూయా. సిహెచ్ మేరీ, షారోను వీళ్ళంతా సండే స్కూల్లో, శ్రీలకూటంలో, మరి 7 అవర్స్లో దేవుడు వాళ్ళని వాడుకున్నందుకు చాలా చాలా సంతోషం. మీరు కూడా ఇంకా వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎదగాలని ప్రార్థన చేయండి. ఈ రాత్రి కాల సమయమందు మన హృదయ మూర్ఖత చొప్పుల నుంచి మనం విడిపించబడి దేవుని వాక్యము ఏం చెప్తుందో అలాగా మన జీవితాలు మలుచుకొని దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించబడదాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.
నిన్న వాక్యం సహకరించిన విన్న వాళ్ళని నిన్న శివరాత్రి మనం సహకరించుకొని ప్రతి విషయంలో ఎవరు